హైయోస్ ఇలాంటి కొండల ప్రదేశంలో అయితే మన క్యాంపింగ్ ఈ గుడి లోపల అయితే వేసుకున్నాను టెంట్. ఇక ఆలస్యం చేయకుండా వెళ్ళిపోదాం మన మ్యాస్ట్రో సెటప్ పైకి. హైయోస్ వెల్కమ్ టు మన ఛానల్ శివ అండ్ మ్యాస్ట్రోవిల్. సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్, ఓబులవార్పల్లి టు ఆల్ ఇండియా, మనాలి, లదాఖ్, శ్రీనగర్ సోలో రైడ్, ఏ స్మాల్ ట్రిబ్యూట్ టు సంగీతాన్ వీల్స్ అన్న ప్రాజెక్ట్ ఎల్ఆర్లో భాగంగా ఈరోజు అయితే మనం ఈ పెట్రోల్ పంపు ఈ టెంపుల్ నుంచి అయితే మన రైడ్ అనేది స్టార్ట్ చేస్తున్నాము. ఇంకొక 30 కిలోమీటర్లలో గుజరాత్ బార్డర్ అయితే ఉంటుంది. వితౌట్ పొల్యూషన్ మహారాష్ట్రని కంప్లీట్ చేసేసి గుజరాత్లోకి ఎంటర్ అవుతున్నాం. ఈరోజు టైం అయితే చెప్పకూడదు. వెదర్ అయితే కూల్గా ఉంది. సూర్య, వర్ష, వాయు, మేఘ అంతా కంబైన్డ్గా ఉన్నారు. వీరంతా మన రైడ్లో ఈ విధంగానే ఉండాలని కోరుకుంటున్నాను. అట్మాస్ఫియర్ అయితే బ్యూటిఫుల్గా చలిగా ఉంది. ఇక నార్మల్ రోడ్డుకి బాయ్ చెప్పేసాము నిన్నటితో. ఈ రోజు నుంచి అన్ని కొండ ప్రాంతాలుగానే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను. మొత్తం నేచర్ ఎంజాయ్మెంట్లో మనం ఈ NH 848 పైన ఎంత దూరం వెళ్తామో తెలీదు. ప్రజెంట్ అయితే ఇక్కడ ఉన్నాము. ఇక్కడి నుంచి ఇక మ్యాస్ట్రో వీల్స్ పై కలుద్దాం. నిన్న ఈవినింగ్ సార్ పెట్రోల్ పంప్ సార్ చెప్పింది, మేనేజర్ సార్ చెప్పింది ఈ టెంపులే. ఇక్కడైనా కానీ వాటర్ ఫెసిలిటీ ఉంది, బాగా విశాలంగా ఉంది. కాబట్టి ఓపెన్ ప్లేస్గా అదైనా ఇక్కడైనా ఉండొచ్చు మనం, అంటే చూడలేదు నేను, తెలీదు. ఇక రోడ్స్ అయితే కార్ చెట్లు నేచర్ మధ్యన ఇదే మనం ఉన్న చచ్చద్వాను. ఇక ఇవాళ మన రోజులో మార్నింగే వెల్కమ్ టు రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్. ఇక ఒక 500 మీటర్లు అదిగో అక్కడ కనిపిస్తుంది కూడా ఈ రోజుట్లోని మొదటి టోల్ ప్లాజా. సక్సెస్ఫుల్గా ఈ టోల్ ప్లాజాలో కూడా మన మ్యాస్ట్రో అయితే టోల్ కట్టకుండానే తప్పించుకునింది. రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్స్ ఇక్కడైతే ఆల్మోస్ట్ ఈ సిమెంట్ రోడ్లే వేసేసినారు, చిన్న బిట్లుగానే. మొత్తం కొండ ప్రాంతం కాబట్టి అప్ అండ్ డౌన్కు చీలిపోతూ ఉంటుందనేమో సిమెంట్ రోడ్డే వేసేసినారు. వర్షాలకి కొట్టుకొని పోతుందనేమో. కొండలు కాదు, ఒక్కసారి అటు చూడండి. అబ్బాబ్బా ఏమన్నా ఉందా అసలుకు. చూస్తా అంటే నాకు 3D ఎఫెక్ట్ కలుగుతూ ఉంది. ఈ కొండల్ని దిగుతా ఈ ప్రదేశాన్ని చూస్తూ ఉంటే 3D ఎఫెక్ట్లో కొండలు ముందుకు పోతున్నట్టు, నేను దగ్గరికి వస్తున్నట్టు ఆ విధంగా ఉంది. అబ్బా ఏమన్నా లొకేషన్. రోడ్స్ మొత్తం ఇంకా డౌన్ ఫాలే. నిన్నే చెప్పారు ఆల్మోస్ట్ డౌనే ఉంటుంది జాగ్రత్త అని చెప్పి. అటు చూడండి అక్కడ ఇలాంటి ట్రెండింగుల్లో కార్ చుట్లు కొండల మధ్యన. థ్యాంక్ యూ మాస్టర్. లొకేషన్స్ అబ్బా నిజంగా బ్యూటిఫుల్లే. చూడండి గుర్రాలు బండిలో, బండి కింద గుర్ర బండి. ఇంతటి ఘాట్లో కూడా పెట్రోల్ పంప్ అనేది అరేంజ్ చేశారు. వీళ్ళకైతే నిజంగా కొండనే లెవెల్ చేసి చదునుగా ఉన్న ప్లేస్లో పెట్రోల్ పంపుని సెట్ చేశారు. గుర్ర బండి కూడా ఇక్కడికే వచ్చేసింది. లారీ అన్న పెద్ద ఘాటుగా అంటే అయిపోయింది. కాస్త ఫ్లాట్గా, ఇంకా కాస్త డౌన్గా, కాస్త అప్పుగా ఉంది. అదైతే ఒక రాయచోటి, ఒక రాపూరు, ఒక తిరుమల ఘాట్ల కలయిక 3 మిక్సీలో వేస్తే ఏ విధంగా ఉందో అట్టున్నింది ఆ పెద్ద ఘాట్ సెక్షన్ అయితే. ఈ కొండల్లోని ఊరు, ఆ ఊరు కరాంజలి ఈ ఊరు ఈ విధంగా ఉంది. బస్ స్టాపు, చాలా షాప్స్, 3 స్పీడ్ బ్రేకర్లు, 1 2 3 అయిపోయాయి. ఇక మళ్ళీ ఇంకొక ఊరు ఉంది, ఆ తర్వాత ఇంకొక బార్డర్. ఇప్పటి వరకు అయితే ఏదో వచ్చామయ్యా. ఆ పైన చూడండి, నాకైతే సింధులి గుర్తుకొస్తుంది. అదే డార్జిలింగ్కి వెళ్ళే రూట్లో సింధులి. ఇక్కడే కాదు, అది ఆ మూల ఆ పైన ఆడుండాయి వెహికల్స్ పోతా. నాకైతే ఆ సింధులినే గుర్తుకొస్తుంది. అర్థం అయిపోయింది పో ఈ అడ్వెంచర్కి. ఈ అర్థం కాని పేర్లు, ఈ బోర్డు అంటే ఓకే కానీ అదే చూడండి
అబ్బా నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్ అడ్వెంచర్గా ఉండదు నాకైతే. వెళ్దాం, మనం వెళ్ళే రూట్ అదేనా అని అనిపిస్తుంది. మ్యాప్ ఒకసారి ఓపెన్ చేసి చూస్తాను. ఊర్లు అయితే ఉన్నాయి కానీ ఊర్ల పరంగా ఇబ్బంది ఏమి లేదు. నాకు అవే సింధులినే గుర్తుకొస్తుంది. మంచి లొకేషన్ వైజ్ అంటే అక్కడెక్కడో రోడ్డు మొదలైంది ప్లెయిన్ రోడ్డుగా. అవన్నీ తిరుక్కుంటూ వచ్చేసాము. సగానికి వచ్చినామేమో తెలీదు, అంత హార్డ్గా ఏం లేదు, మరి స్మూత్గానే వెళ్తుంది. ఒకటో గేర్లో మ్యాచ్లోనే అక్కడ పెట్టి నేను ఈ లొకేషన్ని చూస్తా ఉన్నా. నాకు కనబడే విధంగా అయితే సగానికి వచ్చినట్టున్నాను. ఆ పై భాగాన్ని ఇంకా ఉన్నాయి. ఈ పిత్రే ఇంకా 5 కిలోమీటర్లు ఏమో ఉంది. పార్డీ 50, పార్డీ ఏమో తెలీదు. పిత్రే అయితే 5 కిలోమీటర్లు. కొండలపైకి స్వాగతం. శివాన్ మాస్ట్రో వీల్స్ వైల్డ్ క్రాస్ చూసుకొని బోండయ్యా అని బోట్లు వేసారు. మరి మన పరిస్థితి ఏమో. ఎక్కేసామయ్యా, ఈ కొండ ఎక్కినట్టే అనిపిస్తుంది నాకు. ఈ కారు చుట్లన్నీ తిరుక్కుంటా అదిగో ఆ ఇంటి నుంచి అక్కడ స్టార్ట్ అయింది. మనము కొండగా అనుకొని ఎప్పుడురా ఈ కొండని ఎక్కేది అనుకొని అక్కడ అనుకున్నాము. కానీ ఆ నుంచి అట్ట 2 కొండలు 3 కొండలు 4 కొండలు అన్నీ ఎక్కుకుంటా ఇట్టా వచ్చి మొత్తానికి ఈ నుంచి ఎక్కి ఇప్పుడు ఇంక అవతలికి పోదాం. అవతల ఎట్టుంటుందో తెలియదు. కొండలు కదా అని చెప్పి ఆడే ఆగిపోతే ఇంత పైకి అయితే ఎక్కలేము. అవి చూడండి అరుచా ఉన్నాయి సీసీ బండ్లే. కానీ మనం అలుపు లేకుండా వెళ్ళిపోతూ ఉన్నాం మన సొల్యూషన్ టు పొల్యూషన్ అవేర్నెస్తో. మొత్తానికి పై భాగానికి చేరుకున్నాం. కొండలన్నీ ఎక్కేసుకుంటూ మన మాస్ట్రోతో వితౌట్ పొల్యూషన్. కొండలని చెప్పి ఆగిపోకూడదు, ఎప్పటికీ వెళ్ళిపోతూ ఉండాలి. ఈ రోజుటికి అయితే అయిపోయినట్టే కొండలు. ఈ రోజుకి కాదు, ఇక మీదట రోజులకైనా కానీ అయిపోయినట్టే కొండలు. ఈ పొద్దుటి నుంచి ఎదురైనాయి అయ్యా మనకి కొండలు అనేది. మన రైడ్లో ఎదురైనట్టే. ఎగ్జాంపుల్గా ఈరోజు మార్నింగ్ ఇప్పుడు ఎక్కిన ఈ కొండేను రాబోయే మన ఫ్యూచర్ డేస్లో ధైర్యాన్ని నింపుకునేదానికి ఎగ్జాంపుల్గా ఈ కొండలేను. ఇంతకు మించినేటియే ఉంటాయని అనుకుంటా ఉన్నాను. ఎందుకంటే మనం వెళ్ళే ప్రదేశాలు అలాంటివి కాబట్టి. అయిపోయినాయ్యా కొండలలోంచి బయటపడినాక మనకైతే ఒక నేమ్ బోర్డు కనిపించింది. ఇక్కడి నుంచి 2 వేరు మార్గాలు ఈ కొండల్లోనే ఉన్నాయి. కానీ మనం స్ట్రైట్గా వెళ్ళే రూటే మంది. సూరత్ 164, నావాసారి, వల్సాడి, పిత్రే. ఇక్కడే ఈ ఊర్లోనే ఇక్కడ ఆపి బ్రేక్ఫాస్ట్ అయితే తిన్నాము. వడాపావు. ఇక్కడ చూసుకుంటే పూణేతో మనకు పని లేదు. ఛత్రపతి సంభాజీ నగరు. ఇక్కడి నుంచి ఇది ఒక రోడ్డుగా వెళ్ళిపోతుంది. మనం స్ట్రైటే వెళ్ళాల్సిందే. ఇది మహారాష్ట్రలోని ఇంకో కొన్ని ప్రదేశాలకైతే వెళ్ళిపోతుంది. కొండపైన ఊరు, పక్కన కొండపైన రోడ్డు, పక్కన లోయలు చూడండి. ఇది చూస్తూ ఉంటే చిరపుంజి, మేఘాలయ చిరపుంజికి వెళ్ళేటప్పుడు 7 కొండలు పక్కనే ఉండే పక్కన రోడ్డే. అది గుర్తుకొస్తూ ఉంది నాకు. ఇక్కడ ఏపీనే కాదు, చాలా రోజుల తర్వాత అక్కడ కూడా ఏపీ బండి అయితే కనిపించింది. అన్న వాళ్ళు లోపల ఉన్నారు, వెళ్ళి మాట్లాడతాను. మాట్లాడేశానబ్బా అన్న వాళ్ళతో. ఏమన్నా అవసరం అయితే మాకు ఫోన్ చేయి, ఎవరినో ఒకరిని సెట్ చేస్తాం, మీకు ఎటువంటి కష్టం వచ్చినా కానీ అని చెప్పారు. చాలా సంతోషం. అంతటి అవసరం కూడా మనకు రాదు. చూద్దాం, నెంబర్ కూడా ఇచ్చారు అన్నగారు. చాలా సంతోషం మాట్లాడడం తెలుగులో. అన్న వాళ్ళు చిత్తూరు నుంచి అంట. నెక్స్ట్ లెవెల్ హ్యాపీనెస్. ఇలాంటి ప్రదేశాల్లో కలవడం, ఎక్కడో తెలియని ప్రదేశాల్లో కలవడం హ్యాపీనెస్. వెళ్ళే మార్గ మధ్యాల్లో యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా జాగ్రత్తగా వెళ్ళాలి. పిత్రే అనేది పిత్రే. ఈ ఊరు అనేది చాలా పెద్దదిగానే ఉంది. రోడ్డు పక్కనే ఇంచుమించు
NHO 848. ఈ నేమ్ బోర్డులోని ప్రదేశాలు కూడా తగులుతాయి మనకు. ఈ అహ్మదాబాదు, వడోదర ఈ ప్రదేశాలు కూడా మనం విజిట్ చేస్తాము రాబోయే రోజుల్లో. ఈ కొండ ప్రాంతాలు లాంటి ప్రాంతాలు ఉండవని అనుకుంటున్నాను. ఫైనల్గా ఇంక బార్డర్ ఏరియాస్ కాబట్టి RTO చెక్ పాయింట్ వెళ్ళిపోతున్నాం. ఇంకొక కొత్త రాష్ట్రం వైపు మ్యాస్ట్రో పయనం, ఇంకో కొత్త రాష్ట్రం వైపు మన పయనం. ఇక్కడ వెల్కమ్ టు అంటూ ఏం ఉండవు అనుకుంటున్నాను. నాకు ఎందుకో ఒక చిన్న బోర్డు అయినా ఉంటుంది అనిపిస్తుంది. మొత్తానికి మన మ్యాస్ట్రో పై ఇంకొక నేమ్ ప్లేట్ కూడా ప్రింట్ అవ్వబోతూ ఉంది. ఈ గోవా తర్వాత ఇప్పుడైతే ప్రెజెంట్ మనం మహారాష్ట్ర నుంచి ఇంకో కొత్త స్టేట్ వైపు వెళ్తున్నాం. చూడండి ఆ స్టేట్ ఏంటో. వెల్కమ్ టు గుజరాత్. చాలా చాలా హ్యాపీ. 848 మనకు వెల్కమ్ చెప్తుంది గుజరాత్ స్టేట్. వితౌట్ పొల్యూషన్ అయినా మ్యాస్ట్రో వీల్స్ కి చాలా సంతోషం. సక్సెస్ఫుల్ గా ఇంకో స్టేట్ పైకి ఎంటర్ అవుతున్నందుకు. ఆ రోడ్డు పై నుంచి కాదండి, ఇక్కడి నుంచి చూడండి. ఎప్పుడు నేను కంటెంట్ అంటే కాదు, నిజంగా కళ్ళతో చూస్తే కనిపిస్తుంది. ఇక్కడ చూడండి ఒకసారి. భూతల స్వర్గంలోకి స్వాగతం. మేమున్నాం కొండపైన. కొండ మధ్యన కొన్ని ఊర్లు అయితే ఉన్నాయి. ఆ ఊర్లకు వెళ్ళే దారులు, చుట్టూరు కొండలు ఏ విధంగా ఉందంటే ఒక చెరువు గట్టుపైన మేము వెళ్తుంటే చెరువు మధ్యలో ఈ ఊర్లన్నీ ఉన్నట్టున్నాయి. భూతల స్వర్గం అంటే ఇదే. నా భూతో నా భవిష్యత్ లాంటిది లొకేషన్గా ఉంది ఇక్కడ. క్యాప్షన్ భూతల స్వర్గం టుడే. మొత్తం చూసుకోవచ్చు. ఇండ్లు అక్కడ ఒకటి, ఇక్కడ కొన్ని, అదిగో అక్కడ కొన్ని, అదిగో అక్కడ కొన్ని, ఇంకా అక్కడైతే ఒక ఊరుగా, అక్కడ ఒక ఊరుగా, అలా రోడ్లు కూడా ఉన్నాయి ఆ కిందికి. ఇంకో ఎయిర్పోర్ట్, రోడ్ సైడ్ ఎయిర్పోర్ట్. కాకంటే పురావస్తు కాలం నాటి టోల్ ప్లాజా. మొబైల్ చచ్చిపోయింది అసలు బార్డర్ నుంచి ఇక్కడ దాకా. పవర్ బ్యాంక్లో ఒక పాయింట్ ఉంటే పెట్టినాను, 15% ఎక్కింది. మొత్తం ఈ కొండల్లోనే ఉన్నాము, గుజరాత్ కొండల్లోనే. ఈ విధంగా ఉన్నాయి ఇంటి నిర్మాణాలు. ఈరోజు మొత్తం ఈ కొండల్లో కలిపినా కానీ, రోజంతా కలిపినా కానీ 40 కిలోమీటర్లు కూడా పోలేము ఈరోజు. పొద్దుటానికి తొక్కితేనే ఇప్పటికి 33 కిలోమీటర్లు అయింది. పొద్దున 7:30 నుంచి. టైం ఇప్పుడు ఇంచుమించు 2 అయింది. సెల్లు చచ్చిపోయినప్పుడే ఆ మధ్యలో ఆ డాబా కాడ ఒక ప్లేట్ అన్నం తిన్నాను, రైసే. 50 రూపాయలు బిల్లు వేసినారు. ఇంకంతే, సాయంత్రానికి 15 పోతామేమో అంతే. డెస్టినేషన్ అంటూ ఏమి లేదు. ఆడు ఆగిపోవాలనిపించే ఆడే. ఇక్కడ పెళ్లి కార్యక్రమము. మొత్తం పెళ్లిలో హడావిడే కానీ ఆడు చూసా కానీ గీసే ఎదిరిపోతా ఉన్నది పెళ్లిలో ఆడు చూసా. ఈ రోజుట్లోనే హైలైట్ విషయం ఏంటంటే పొద్దుటి నుంచి ఏ ఊర్లో పవర్ సప్లై అనేదే లేదు అసలుకి. పెట్రోల్ పంపుల్లో అడిగినా, చిన్న చిన్న హోటళ్ళల్లో అడిగినా, అడిగినా కానీ పవర్ సప్లై కానరాల లేదని చెప్పి. సూర్య అయితే పొద్దుటి నుంచి ఇప్పటికి వచ్చాడు నీడబడే విధంగా. లేకనంటే లేడు అసలు సూర్య. కంటెంట్ వర్ష వచ్చేస్తుంది. ఇదే కంటెంట్ అంటే. వాపి అనే ఊరికైతే వెళ్ళాలి మనం. వాపి ఊరిలో నుంచి డైవర్షన్ తీసుకొని మన డెస్టినేషన్ కాదు, మనం వెళ్ళాల్సిన ఇంకో స్టేట్ వైపు అయితే ఇవాళ అయితే సుమారుగా చాలా బండ్లే చూశాను, యాక్సిడెంట్ బండ్లు, కంటైనర్లు. ఇదైతే మొత్తం రగులుకొని పోయింది. ఇప్పుడు ఇందాకనే ఒక 5 నిమిషాల ముందు కూడా ఒక కంటైనర్ పడిపోయింది. అయ్యోస్, మనమైతే ఇప్పుడు
ఈ డైవర్షన్ కాకుండా ఇటువైపు వెళ్ళిపోవాలి మనం వెళ్ళే వేరే ప్రదేశానికి. ఇది మళ్ళీ ANHO చూడలేదు. ఇటువైపు వెళ్ళిపోదాం. ఇటువైపు కూడా కొండలే, ఇంకా వర్ష అయితే పలకరిస్తుంది. స్ట్రైట్ వెళ్ళిపోతే సూరత్కు వెళ్ళిపోవచ్చు. అదే 848 రూటు. మనం ఇటు వెళ్ళాలి ఈ ఎడం పక్కకు. ఇటు వెళ్తేనే మనం అనుకునే ప్లేస్కి అయితే వెళ్తాము. అక్కడి నుంచి మళ్ళీ మన సూరత్ రూట్ ఆ వారగానే ఉంటుంది. ఇది బ్యాక్ రావాల్సిన అవసరం లేదు. మనం ఈ దమన్ వెళ్ళే రూట్లో NH56 పైన ఉన్నాము. టైం అయితే 5:40 అయింది. ఇక్కడ అడుగుదామా వీళ్ళను స్టే చేసేందుకు? చూద్దాం, మరి అడిగి చూద్దాం ఏం చెప్తారో ఏంటో. పెట్రోల్ పంపు వాళ్ళు అయితే లేదని చెప్పారు. అంత పెద్ద స్థలం అని కాదు, వాళ్ళు ఎందుకో లేదు ప్లేస్ అని చెప్పారు. మొత్తానికి ఇక్కడైతే స్టే దొరికింది. ఈ ఊరైతే ఏమో మనం వెళ్ళే ప్లేస్కి అయితే ఇంకొక 35 కిలోమీటర్లు ఏమో ఉంది. మనం వెళ్ళే రిజిస్ట్రేషన్ ఈసారి మన మ్యాస్టర్పై DD అనేది ప్రింట్ కాబోతుంది. మన మ్యాస్ట్రోకి GJ తర్వాత DD అనేది GA ఉంది. ఇక్కడ గోవా, GJ గుజరాత్, DD అంటే DDనే. DD ఉంది, DN ఉంది. మరి ఏదో తెలీదు రెండిట్లో ఏ అవుతాయో. మన మ్యాస్ట్రో అయితే మొత్తానికి ఇంకో స్టేట్ కూడా రేపు కవర్ చేసేస్తుంది. చాలా చిన్న స్టేట్ అది విస్తీర్ణం వైజ్. ఇందో ఇక్కడే ఎక్కడైనా టెంట్ వేసుకోవచ్చు మనము ఈ ప్లేసుల్లోనే, రేకుల కింద. ఇదంతే HP పెట్రోల్ పంపులోనే మన స్టే ఇవాళ.